రాష్ట్ర సదస్సు ఇక్కడ గుత్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాయలసీమలో ప్రభుత్వం చెప్తున్న మాటలకు తీర్థస్థాయిలో రైతులు ఎదుర్కొన్న సమస్యలకు తీవ్ర వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను హార్టికల్చర్ రద్దు చేస్తామని చెప్పేసి గొప్పల మాటలు చెప్తున్న పరిస్థితి. ఆచరణలోకి వచ్చేటువంటి లోపల ఈరోజు హార్టికల్చర్ రద్దు కాదు, సోలార్ రద్దు అవుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రాబోయేటువంటి కాలంలో రైతుల జీవితాలు ఏదైతే కరువు పరిస్థితి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో అందరి నీరు కానీ ఆ తుంగభద్ర నీరు వచ్చిన తర్వాత పంటలు సాగు చేస్తున్నటువంటి సమయంలో సోలార్ కంపెనీలు కన్ను ఇక్కడ అనంత రాయలసీమ మీద పడిన తర్వాత రైతులకు సంబంధించిన వలసలు పోతున్న పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు గుత్తి పట్టణంలో గుత్తికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతాపల్లి కానీ ఓపికలు కానీ గ్రామాల్లో చూస్తే భూములు ఇచ్చిన రైతులు బెంగళూరు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రైతులు రాబోయేటువంటి కాలంలో ఈ జిల్లాలో రైతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సోలార్ కంపెనీల నుండి రైతులను కాపాడుకోవడానికి మాటలు మాత్రం ప్రభుత్వం చెప్తున్న మాటలు మాత్రం గొప్పగా ఉన్నాయి. ఆచరణలోకి వచ్చేటువంటి లోపల రైతులు తీవ్ర నష్టం చేసే ప్రమాదం ఉంది. ఈ లీజు ద్వారా మన రైతుల తరఫున ఈ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వాన్ని పాలసీ రూపొందించి భూసేకరణ చేయాలనుకుంటే సోలార్ పేరుతో ప్రభుత్వ మధ్యవర్తిత్వం ఉండాలా, 30 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ పూర్వకం జరిగినవన్నీ రద్దు చేయాలా, 5 సంవత్సరాల నుంచి లీజ్ అగ్రిమెంట్ లేకోకుండా ఉండాలా, కంపెనీకి వచ్చిన లాభాల్లో రైతులకు కూడా వాటా ఉండే విధంగా కొన్ని పాలసీలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తాం. అప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సోలార్ బాధిత రైతుల పక్షాన ఇచ్చిన తీర్మానం పట్ల స్పందించకపోతే మాత్రం రాబోయేటువంటి కాలంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు సోలార్ బాధితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంగా సిద్ధమవుతాం అని రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు సందర్భంగా హెచ్చరించబోతున్నాం. ఒక రోజు 1 ఎకరాలో 400 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 3 రూపాయలతో ఒప్పందం చేస్తుంది ప్రభుత్వం మేము కొంటామని. అంటే రోజుకు 12,000 రూపాయల విద్యుత్ వస్తుంది 1 ఎకరాలో. ఆ రకంగా నెలకే సుమారుగా 36,000 రూపాయలు విద్యుత్ తయారవుతుంది. రైతుకి ఏమిస్తారు? సంవత్సరానికి 31,000 ఇస్తారట. అంటే 1 నెలలో తయారయ్యే కరెంటు యొక్క విలువను రైతుకు సంవత్సరానికి ఇచ్చి మొత్తం మిగతా కాలం అంతా కూడా రైతు యొక్క పొలంలో ఉండే మొత్తాన్ని, రాయలసీమలో ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండను వాడుకుంటున్నారు. రాయలసీమలో కరువు ఉందనే పేరుతో కరువును వాడుకుంటున్నారు. రాయలసీమలో పంటలు ఉండవని చెప్పేసి దీన్ని వాడుకుంటున్నారు. రైతుల యొక్క విలువైన పంట పొలాలు రోజు ఒప్పందాలు చూస్తే ఇది బంజరు భూమిని నాస్తున్నారు. వ్యవసాయం పనికొచ్చే భూములు కాస్త బంజరు భూములుగా మార్చి ప్రభుత్వం సోలార్ కంపెనీలు కలిసి రాయలసీమ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. అందుకే రాయలసీమలో ఈ సోలార్ కంపెనీల మోసానికి బలి కాకుండా ఉండడం కోసం రైతాంగాన్ని చైతన్యం చేసే పనిలో భాగంగానే ఈ రాయలసీమ రైతుల సదస్సును ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సోలార్ పేరుతోటి ప్రభుత్వాలు కంపెనీలు చేస్తున్న మోసాలను రైతులకు వివరించి చైతన్యపరిచి రైతుల భూముల మీద రైతులకు హక్కులు ఉండాలి, రైతుల భూములను బ్యాంకులో తాకట్టు పెట్టే అధికారం కంపెనీలకు ఉండకూడదు, దీర్ఘకాలిక లీజు ఒప్పందాలు వద్దు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి భూములు సేకరించాలి, మొత్తం వ్యవసాయ భూములన్నీ సోలార్ గా మారిపోతే ఆ భూమిలో ఆధారపడే బతికే వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి? మొత్తం రైతాంగం వ్యవసాయ కూలీలు పంటలు పండకపోతే ఏం తిని బతకాలి? అందుకనే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు సోలార్ పెట్టదలిస్తే కొండలు గుట్టలున్నాయి పెట్టండి, వ్యవసాయానికి పనికిరాని భూములను పెట్టండి, కానీ వ్యవసాయ పంటలు వంటి భూములను కూడా సోలార్ పేరుతోటి మొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది మోసం, దగా ఇది. అందుకే దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రైతులు ఓటేశారు, మీకు అధికారం ఇచ్చినారు, సోలార్ కంపెనీలో ఓటేసింది. సోలార్ కంపెనీ మహా ఇస్తే కమిషన్ ఇస్తాయి, వాళ్ళ కమిషన్ల కక్కుర్తిపడి మొత్తం రాయలసీమ రైతాంగాన్ని గొంతు కోస్తారని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఈ రకమైన ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానం రద్దు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి సోలార్ బాధిత రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.